ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా లోక్సభ ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారిపోయినటువంటి పరిస్థితి. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి 40 నుంచి 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకోవాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితిగా ఈ రోజున అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని సంసిద్ధం చేస్తున్నారు రాజకీయ పార్టీ. అదే పార్లమెంటుకు సంబంధించిన లోక్సభ అభ్యర్థి అయితే ఒక్కొక్క నియోజకవర్గంలో 120 కోట్లకు పైగా ఖర్చు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటేనే సాధ్యమవుతుంది అనేటువంటి విధంగా. అంటే ఒక ఎన్నికల్ని వేల కోట్ల రూపాయలకి తీసుకెళ్ళిపోయారు. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయో తెలియనటువంటి పరిస్థితి. ఈ ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో 2019 ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 1000 నుంచి 1500, అక్కడక్కడ 2000 రూపాయలు ఓటుకు పంచారు. ఈసారి మాత్రం ఈ ఎన్నికల్లో ఒక ఓటుకి 2000 రూపాయల పైన, 2000 రూపాయలు, అదేవిధంగా లేదు అంటే 2500, 3000. అంటే ఒక నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గంలో 2,50,000 నుంచి 2,70,000 ఓట్లు ఉంటే 2 లక్షల ఓట్లని అనివార్యంగా ప్రతి అభ్యర్థి, ప్రధానమైన రాజకీయ పార్టీల అభ్యర్థులు కొనాల్సినటువంటి పరిస్థితి. అంటే 2 లక్షల ఓట్లు కొనాలి అని అంటే ఓటుకు 2000 రూపాయల చొప్పున 40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవి కాకుండా 5-10 కోట్ల రూపాయలు ఇతరత్ర ఖర్చులు, ప్రచారం కానివ్వండి, క్యాడరు, లీడర్లకు, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం మినిమంగా సరే. ఇది జనరల్కి సంబంధించినటువంటి సీట్లకు సంబంధించి. అదే ఎస్సీ నియోజకవర్గాలు 29 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ కనీసంగా ఒక్క ఓటు, ఇద్దరు ఎస్సీ అభ్యర్థులు ఉంటారు 2 పార్టీలకు సంబంధించి. ఓటు 1000 రూపాయలు మినిమంగా కొనాలి. అట్లా అయినా సరే 20 కోట్ల రూపాయలు ఎస్సీ అభ్యర్థులు కూడా పెట్టుకోవాలి. ఇంకొక 5 కోట్ల రూపాయలు ప్రచారం ఇతర అభ్యర్థులు పెట్టుకోవాల్సిన పని. ఎస్టీ నియోజకవర్గాల్లో ఒక 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అవి మొత్తం మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. అక్కడ ఓటుకు మినిమంగా 500 రూపాయల నుంచి 1000 రూపాయలు పెంచేదానికి కూడా అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాన్ని. అక్కడ కూడా సుమారుగా 10 నుంచి 15 కోట్ల రూపాయలు అభ్యర్థులు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ విధంగా అదే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే ఇప్పుడు విడదల రజని మినిస్టర్గా ఉన్నారు. చిలకలూరుపేట నుంచి ఆవిడ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు గుంటూరు 2కు వచ్చారు. ఆవిడ బడ్జెట్, ఆవిడ ప్రచార వ్యవహారం కానీ ఇప్పటికే అన్ని రకాల ప్రచారాలను ఆవిడ మొదలుపెట్టేశారు ఆల్రెడీ. గుంటూరు వెస్ట్ నుంచి కనీసంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసే విధంగా బడ్జెట్తో దిగుతున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి, గుంటూరు వెస్ట్కి. ఇలాగ కొన్ని నియోజకవర్గాలు ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క ఖమ్మం జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు అయితే ఒక్కొక్క ఓటుకి 5,000 రూపాయలు కూడా పంచినటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు. అలాగని కాంగ్రెస్ కూడా పోటాపోటీగా పంచింది. ఇదే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ వాళ్ళు కొన్ని కాలనీలు కొన్నిటిని లాస్ట్ మినిట్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుందనేటువంటి దాని మీద ఓటుకు 10,000 కూడా ఇచ్చారట కొన్ని చోట్ల, కొన్ని పాకెట్స్ వరకు. అంటే 5,000 వరకు వెళ్ళింది, 10,000 అక్కడక్కడ ఇచ్చారు ఒక్క ఓటుకి. అంటే 100 కోట్ల రూపాయలు మినిమంగా ఖర్చు అయినటువంటి పరిస్థితి ఉంది కొన్ని నియోజకవర్గం. సరే, గెలుపు ఓటములు డబ్బులను బట్టి ఉంటాయి ఏమన్నా సెకండరీ, అంత ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. అలాగనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు విడదల రజనీ కానీ ఇట్లా కొన్ని నియోజకవర్గాలు ఇదే తరహాలో అవసరమైతే 50-60 కోట్లు, 100 కోట్లు పెట్టేటువంటి పరిస్థితులు ఈ రోజున. ఇంకా సామాన్యులు ఎవరైనా పోటీ చేసి ఇండిపెండెంట్గాను, లేకపోతే ఒక చిన్న పార్టీలుగా పోటీ చేసేటువంటి వాళ్ళు డబ్బులు పంపిణీ చేయకపోతే అసలుకి ఏంటి పరిస్థితి అని ఒక ఆందోళన చెందారు. వాస్తవంగా అందరూ బ్లేమ్ చేసేది ఏమిటంటే జనాభా ఓటర్లే అవినీతి పరులుగా మారారు. ఓటర్లు అవినీతి పరులుగా మారారని మాకు ఓట్లకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తామని అంటున్నారా? డబ్బుల కోసమని ఏ రాజకీయ పార్టీ ఆఫీస్ ముందైనా కానీ డబ్బులు ఇవ్వండి అని క్యూలో నుంచున్నటువంటి పరిస్థితి, వెళ్ళి నిలబడేటువంటి పరిస్థితి ఉందా? ఓటర్లకు డబ్బులు ఎలా పంచుతున్నారు? ఓటర్ ఇంటికి వచ్చి రాజకీయ పార్టీలో డబ్బులు పంచుతున్నారు. అంటే
ఓటర్లను ప్రలోభ పెడుతున్నటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలు. గతంలో అయితే ఈ విధంగా డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళని ఎవరికి పార్టీకి ఓటేయాలనుకున్నారో వాళ్ళు ఇచ్చే వరకు తీసుకునేటువంటి వాళ్ళు కొంతమంది, ఇతర పార్టీల వాళ్ళే తీసుకోరు. ఫస్ట్లో జరిగినటువంటి పరిణామం ఇది. 100-200 ఇచ్చేటప్పుడు నుంచి మొదలైనటువంటి సందర్భం ఓటుకి. అప్పుడు ఏమైంది, ఎక్కడైతే డబ్బులు తీసుకోవట్లేదో వాళ్ళు మనకు ఓటేయరు అనేటువంటి దాని మీద ఒక నిర్ణయానికి వచ్చేసి వాళ్ళ మీద దాడులు చేసేటువంటి పరిస్థితులు ఇలాంటివి ఉన్నాయి అనేటువంటి ఒక భయంతో ఎవరైనా సరే డబ్బులు ఇస్తే తీసుకుందాం, మనకెందుకు, మనం ఓటేయలేదని తెలిసిపోయిద్దాం వాళ్ళకి ఏదైనా అనేటువంటి దాని మీద ఈ డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసేటువంటి సందర్భం. ఇలాగా బలవంతన రాజకీయ పార్టీలు ఓటర్లనే అవినీతి పరులుగా మార్చారు తప్ప ఓటర్లు ఎక్కడా కూడా డిమాండ్ చేయరు. ఇక పార్లమెంటు స్థానాలకు వచ్చారు. 25 పార్లమెంటు స్థానాల్లో పెట్టుబడిదారులు, కార్పొరేట్లు, అదేవిధంగా వ్యాపారవేత్తలు వీళ్ళే కదా. గల్లాజీ ఏదేమైనా ఇక్కడ కేసీఆర్ నానైనా వీళ్ళందరూ కూడా ఎవరు అయినా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు వీళ్ళే కదా. ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు వాళ్ళ యూనివర్సిటీ ఇవన్నీ విద్యారు ఇలాగా వ్యాపారవేత్తలందరినీ రంగంలోకి దించుతున్నటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు 100 కోట్లు మినిమం అన్నమాట. 100 కోట్ల నుంచి 120 కోట్లు, 150 కోట్లు ఏది పార్లమెంట్ స్థానాలకి. ఎందుకు, ఒక్కొక్క పార్లమెంట్ స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ విధంగా ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడుగిన సీట్లకు సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి చర్చ ఇది. దీంట్లో ఎంత వాస్తవం ఉందో ఏమో తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుంది, మేము పేదలకు కూడా మేము టికెట్లు ఇస్తున్నాము. అది ఇప్పుడు బాపట్ల ఎంపీగా నందిగం సురేష్ పేద ఒక దళిత సామాజిక వర్గం ఎస్సీ రిజర్వ్లో మేము ఇచ్చాము. ఇప్పుడు రాయలసీమలో పంచాయతీ, గ్రామ పంచాయతీ సర్పంచులు, లోకల్ బాడీస్ అందరూ వాళ్ళు కోరుకుంటే ఒక జెడ్పీటీసీకి 5 పైసలు డబ్బులు లేనటువంటి వ్యక్తికి, సాధారణమైనటువంటి అతనికి ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చామని ప్రచారం కూడా చేస్తారు. ఇది ఎట్లాగ ఎవరు అనుకూలమైన ప్రచారాలు వాళ్ళు చేసుకుంటారు. నాకు తెలిసి జరుగుతున్నటువంటి చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కావాలి అని అంటే 20 కోట్ల రూపాయలు అంటే 2 లక్షల ఓట్లని 2000 పెట్టి కొనుక్కునేటువంటి విధంగా 20 కోట్ల రూపాయల అభ్యర్థి పెట్టుకుంటే ఒక 20 కోట్ల రూపాయల పార్టీ ఇచ్చే విధంగా, అంటే 2 లక్షల ఓట్లు కొనాలంటే 1,00,000 ఓట్లు కొనడానికి అభ్యర్థి, 1,00,000 ఓట్లు కొనడానికి పార్టీ ఇచ్చేటువంటి విధంగా 40 కోట్లు మినిమంగా ఆ విధంగా దాంతో రంగంలోకి దిగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అని చర్చ జరుగుతుంది. అదే తెలుగుదేశము, జనసేనకు సంబంధించినటువంటి, జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయో ఆ సీట్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా బహుశా చర్చ జరుగుతుంది. 35 కోట్ల రూపాయలు అమౌంట్ చూపిస్తేనే అసలు సీటు అనేటువంటి దాన్ని 40 కోట్ల వరకు. అది తెలుగుదేశం వైపు నుంచి కూడా అలాగ డబ్బులు పెట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అది కూడా డిపాజిట్ చేస్తేనే ముందే టేబుల్ క్యాష్ ఇంత డబ్బు చూపిస్తే మాత్రమే మీకు టికెట్ అనేటువంటి విధంగా. గతంలో పార్టీకి పనిచేసినటువంటి ఈ కాదు, ఖచ్చితంగా ఎన్ని డబ్బులు పెట్టుకుంటేనే సీట్ ఇస్తామనేటువంటి విధంగా ఈ రోజున తెలుగుదేశం, జనసేన వైపు నుంచి కూడా ఆ విధంగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. డబ్బు ప్రధానంగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవి కాకుండా మద్యము, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రలోభాలతో రాజకీయ పార్టీలు ఎలాగైనా గెలవాలి అనేటువంటి లక్ష్యంగా ఈ రోజున ఎన్నికలు సాగుతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద డబ్బు ప్రవాహం